మళ్ళీ ఈరోజు మనం ఎక్కడొచ్చినామని అనుకుంటున్నారు చెప్పండి మీరు? ఎక్కడొచ్చినారో ఒకసారి మీరే ఊహించుకొని కామెంట్‌లో పెట్టండి. మనం ఈరోజు ఇక్కడ చూసుకునండి ఒకసారి ఆ వాతావరణం చూసుకున్నట్లయితే మీరు ఎక్కడ కూడా చూసిండరు ఇటువంటి వాతావరణం. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇది. ఇక్కడ వస్తే మళ్ళీ మీకు వెళ్ళాలని అనిపించదు. కొన్ని గంటల కొలది ఇక్కడ కూర్చొని ఉండాలనిపిస్తుంటది. అటువంటి వాతావరణం ఇక్కడ. ఇది కూడా పురాతనమైనటువంటి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయము. ఈరోజు మనం ఇక్కడికొచ్చినాం. ఇంకా మన కాన్సెప్ట్ ఏమంటే స్థల పురాణము, స్థల పరిచయము, స్థల వైభవం. ముఖ్యంగా మనము దేవాలయాల గురించి ఎందుకు చేయాలి? మనం ఎన్నో విషయాలు కూడా మనం జనాలకు చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ దేవాలయాల గురించే చాలామంది చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా దేవాలయాల గురించి ఎందుకు చేస్తున్నామంటే ప్రచారం చేయాలంటే నానా విధాలుగా చేయొచ్చు. అందులో ఇది కూడా ఒక భాగమే. ఇప్పుడు ధర్మ ప్రచారం చేయాలంటే మనము పిల్లలకి కానీ పెద్దలకు కానీ పురాణాలు చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కాలంలో పురాణాలు చెప్పాలంటే ఎవరు కూడా వినరు. ఎందుకంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో పురాణాలు వస్తున్నాయి. చాగంటి గారు కానీ లేకపోతే ఇతరత్ర వేరే పండితులంతా కూడా మనకు యూట్యూబ్లో కానీ ఇతరత్ర సోషల్ మీడియాలో అంతా కూడా పురాణాలు ఎలాగో చెప్తున్నారు కాబట్టి మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ యొక్క వీడియోలను నిదానంగా మనం చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే మనం ఈరోజు ఇంకో దేవాలయం దగ్గర కూడా వచ్చినాం అనమాట. కొన్ని దేవాలయాలు ప్రతిష్టాపన చేసినటువంటివి అయితే కొన్ని దేవాలయాలు అయితే స్వయంభుగా వెలిసినటువంటివి. కొన్ని దేవాలయాలేమో విగ్రహాలు నదిలో దొరికినటువంటివి. కొందరికి కలలో స్వామి కనిపించి నేను పలానా దగ్గర ఉన్నాను, పొలంలో ఉన్నాను, నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ దేవాలయం నాకు కట్టాలి అని చెప్పి అటువంటి కథలతో వెలిసినటువంటి గుళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి దేవాలయాలన్నిటిని కూడా మీకు పరిచయం చేయడానికే ముందుకొచ్చినటువంటి ఛానల్ అనమాట. మన ఛానల్ పేరు ఆంగ్లంలో ఉంటుంది ఓల్డ్ టెంపుల్స్ అని. అయినా కూడా ప్రతి ఒక్క దేవాలయాన్ని మీ ముందరకు తేవడానికే ఉద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ఛానల్. కాబట్టి కూడుకున్నటువంటి ఈ దేవాలయము చాలా పురాతనమైనటువంటిది. కాబట్టి ఇటువంటి ఇంకా దేవాలయాలు ఈ యొక్క చరిత్ర మనకు ఈ గ్రామవాసులు మనకు త్వరలోనే ఈ చరిత్ర మీకు మీ ముందరికి వస్తుంది. ఈ చరిత్ర వినడానికి దయచేసి మీరందరూ కూడా చరిత్ర వినాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు.